వెల్కమ్ టు రవీస్ ఆచార్య అకాడమీ ఫర్ కాంపిటేటివ్. సో లాస్ట్ క్లాస్ లో మనం అర్థమెటిక్ సిరీస్ లో ఫస్ట్ చాప్టర్ నెంబర్స్ ఇంట్రడక్షన్ చూసానా. ఈ క్లాస్ లో దాని మీద కొన్ని సమ్స్ డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద న్యూమరల్ 856973 ఈజ్ అని అడుగుతున్నాడు అన్న. సో వాడు ఫస్ట్ నెంబర్ ఏం ఇచ్చాడన్నా 856973 అని ఇచ్చారా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అని అంటున్నాడు. 6 నాన్న ప్లేస్ వాల్యూ ఏంట్రా, ప్లేస్ వాల్యూ ఇస్తుంది 1s 10s 100s 1000s అంటే 1000 into 6 అంటే 6000 అన్న. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే ఏమన్నా, ఫేస్ వాల్యూ అంటే సో సేమ్ వాల్యూ వస్తుంది, ఫేస్ వాల్యూ ఇప్పుడు మారదు. ఓకేనా, ఏదైతే ఉందో అదే వస్తుంది అనమాట. అంటే 6 సబ్ట్రాక్ట్ చేస్తే 4995 అన్న, 5994 అన్న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ ద న్యూమరల్ అన్న 32675149 ఈజ్ అని అడుగుతున్నాడు రా నాన్న. లోకల్ వాల్యూ అన్న ప్లేస్ వాల్యూ అన్న ఒకటే రా. ప్లేస్ వాల్యూ అంటే ఏం చేసాం, అది ఏ ప్లేస్ లో అయితే ఉందో ఆ నెంబర్ ఇంటూ ఆ నెంబర్ మనం మల్టిప్లై చేసాం అనమాట. ఓకేనా. అలాగే లోకల్ వాల్యూ అన్న సేమే. సో సెకండ్ క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చాడు అన్న మనకి 32675149 అన్న. 1s 10s 100s 1000s 10,000 అంటే 70,000. 10,000 into 7 అంటే 70,000. అండ్ ఫేస్ వాల్యూ వస్తుంది ఏమన్నా 7 3999 69993 నాన్న. ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 sevens ఇన్ ద న్యూమరల్ అంటున్నాడు రా. ఒక న్యూమరల్ ఇచ్చాడు, అందులో 2 sevens ఉన్నాయి. ఆ 2 sevens యొక్క ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నాడు. ఓకేనా. సో చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు 69758472 అన్న. చూడండి ఒకసారి. 1s 10s 100s 1000s 10,000s lakh అంటే 7 into lakh అంటే 7 lakh రా. రైట్. 1s 10s అంటే 7 into 10 అంటే 17 అన్న. అంటే మనకి ఏమొస్తుందిరా 0399996 అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దారా ద యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రొడక్ట్ అని అంటున్నాను అన్న. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్త చూసుకున్నాను ఒకసారి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారా ప్రొడక్ట్ అని అంటున్నారా. ఆయన ఏమిచ్చాడు 784 ఇంటూ అండ్ 618 ఇంటూ అండ్ 917 ఇంటూ అండ్ 463 అన్న. 463 అని ఇచ్చాడన్న. సో ఈ నెంబర్ అన్నింటినీ మల్టిప్లై చేస్తే వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్, ఐ మీన్ యూనిట్స్ ప్లేస్ లో ఉండే డిజిట్ ఏంటి అని అడుగుతున్నాడు. నార్మల్గా మనం ఏంటి మల్టిప్లై చేసేస్తాం, మల్టిప్లై చేయక్కర్లేదు అన్న. చిన్న టెక్నిక్, అన్ని యూనిట్ డిజిట్స్ చూసుకోండి అని. చూడండి ఒకసారి. 3 sevens రా 21 లో మళ్ళీ మీరు యూనిట్ డిజిట్ తీసుకుంటారు నాన్న. ఈ 1 8s నాన్న అంటే ఏంట్రా 8. ఇది ఎలాగ 8 కదా. సో 8 4s నాన్న 32 నాన్న. సో ఇందులో యూనిట్ డిజిట్ ఏంటన్నా 2 నాన్న. అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు వచ్చే యూనిట్ డిజిట్ ఏంట్రా 2 అంతే. అదేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 7 పవర్ ఆఫ్ 105. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చూడండి ఒకసారి. సో 7 పవర్ ఆఫ్ 105 అనే నెంబర్ ఉందన్న. ఈ నెంబరు అంటే 2 స్క్వేర్ అన్నాం అనుకో 2 into 2, 3 స్క్వేర్ అన్నాం అనుకో 3 into 3. అలాగే 7ని 105 మల్టిప్లై చేస్తే 105 టైమ్స్ మల్టిప్లై చేస్తే వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ అని అడుగుతున్నాడు. సో నార్మల్గా ఇంపాసిబుల్, మనం ఫైండ్ అవుట్ చేయడం ఇంపాసిబుల్. కాకపోతే దీనికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి చేసి మనం చేద్దాం. నేను ముందు ఏం చేస్తానంటే 7 పవర్ ఆఫ్ 105 కదా. నేను ముందు ఏం చేస్తానంటే 7 పవర్ ఆఫ్ 1 అంటే ఎంత అన్న 7 కదా. 7 1 there 7 కదా. అలాగే 7 స్క్వేర్ 7 7 there ఎంత అన్న 49 రా. అంటే యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది 9 వచ్చిందా. అలాగే 7 క్యూబ్ నాన్న 7 క్యూబ్ అంటే 49 into 7 ఇయర్స్ అవసరం లేదు.
9 7 జర్ ఎంత నాన్న 63 అంటే యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది 3 వస్తుంది ఓన్లీ యూనిట్ డిజిట్ లో గుర్తుపెట్టుకోండి అలాగే 7 పవర్ ఆఫ్ 4 నాన్న 7 3 జర్ నాన్న 21 యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 1 వస్తుంది నాన్న ఇక్కడ 7 పవర్ ఆఫ్ 5 వేసాం అనుకోరా 7 పవర్ ఆఫ్ 5 వేస్తే 1 into 7 మళ్ళీ యాజ్ ఇట్ ఏం వచ్చేస్తుంది 7 వచ్చేస్తుంది 7 వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతాయి కిందన రిపీట్ అవుతాయి కనుక ఇంకా దీని వదిలి దీన్ని ఇగ్నోర్ చేసేయండి ఓన్లీ వీటిని గుర్తుపెట్టుకోండి అంటే 7 పవర్ ఆఫ్ 1 వస్తే 7 వస్తుంది 7 స్క్వేర్ వస్తే 9 వస్తుంది 7 క్యూబ్ వస్తే 3 వస్తుంది 7 పవర్ ఆఫ్ 4 వస్తే 1 వస్తుంది ఇలా ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయన్నా 4 టైమ్స్ డిఫరెంట్ గా వస్తున్నాయి అంటే 4 4 4 4 అనేవి రిపీట్ అవుతూ ఉంటున్నాయి అన్నమాట రిపీట్ అవుతున్నాయంటే నేను ఈ 105 ని కానీ 4 తో డివైడ్ చేశాను అనుకో నాకు రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకోనన్నా 0 వస్తే ఏమవుతుందా 1 వస్తుంది యూనిట్ డిజిట్ అదే నాకు 1 వచ్చింది అనుకోనన్నా 1 వచ్చి రిమైండర్ అనేది 1 వచ్చింది అనుకోనన్నా 7 వస్తుంది రిమైండర్ అనేది 2 వచ్చింది అనుకో 9 వస్తుంది నాన్న రిమైండర్ అనేది 3 వస్తే నాకు 3 వస్తుంది నాన్న రిమైండర్ అనేది 4 వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే మనం 4 తోనే డివైడ్ చేస్తాం 4 ఒక రిమైండర్ వస్తే 4 1 జర్ 0 అయిపోతుంది మళ్ళీ అదవుతుందా సో మనకి 4 తో డివైడ్ చేస్తున్నాం కనుక మనకి రిమైండర్స్ వచ్చాయి రిమైండర్స్ ఏ నెంబర్స్ వస్తే 0 వస్తుంది లేదంటే 1 కానీ 2 కానీ 3 కానీ వస్తుంది అన్న అలాగే మనం ఏం చేస్తాం 105 నేను 4 తో డివైడ్ చేస్తే 4 2 జర్ అన్న 4 2 జర్ ఎంత 8 25 1 వచ్చిందిరా రిమైండర్ ఎంత వచ్చింది అన్న 1 వచ్చింది రిమైండర్ 1 వస్తే యూనిట్ డిజిట్ ఎంత అన్న 7 అంటే ఈ 7 పవర్ ఆఫ్ 105 ని మనం సాల్వ్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుందా 7 వస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 65 ఇంటూ 6 పవర్ ఆఫ్ 59 ఇంటూ 7 పవర్ ఆఫ్ 71 అన్న సో అడిగిన క్వశ్చన్ ఏంట్రా 6th క్వశ్చన్ చూడండి ఒకసారి సో 3 పవర్ ఆఫ్ 65 ఇంటూ and 6 power of 59 into and 7 power of 71 7 power of 71 అని ఇచ్చాను అన్న అక్కడ ఆల్రెడీ మనం 7 power of 71 మనం ముందు క్వశ్చన్ చేసాం కదా ఓకేనా సో మళ్ళీ చేద్దాం ఒకసారి 4 తో 71 గాని చేశాను అనుకోరా నేను సో 4 తో 71 గాని డివైడ్ చేస్తే 4 1 జర్ 4 3 4 7s రా 28 నాన్న ఎంత వచ్చిందో మనకి 3 వచ్చింది అండ్ రిమైండర్ అనేది 3 వస్తే మనకి యూనిట్ డిజిట్ ఎంత అన్న 3 అంటే దీని యూనిట్ డిజిట్ ఎంత మనకి 3 ఇలా వదిలేయండి అలాగే 6 పవర్ ఆఫ్ 59 అన్నాడు రాడు నాన్న 6 పవర్ ఆఫ్ 1 అంటే ఎంత అన్న 6 6 స్క్వేర్ అంటే ఏంటన్నా 36 6 క్యూబ్ అంటే ఏంటన్నా 216 యూనిట్ డిజిట్ ఎప్పుడు సేమే వస్తుంది సేమ్ నెంబరే రిపీట్ అవుతుంది సో అలా రిపీట్ అవుతుంది కనుక మనకి 6 పవర్ ఆఫ్ 59 అనే యూనిట్ డిజిట్ ఏమొస్తుందా 6 వస్తుంది అలాగే 3 పవర్ ఆఫ్ 65 అన్నాడు రా చూద్దాం ఒకసారి 3 పవర్ ఆఫ్ 1 అంటే ఏంటన్నా 3 స్క్వేర్ అన్నా 9 3 క్యూబ్ అన్నా 27 అంటే యూనిట్ డిజిట్ 7 3 పవర్ ఆఫ్ 4 అన్నా 20 7 3 జర్ అన్నా 21 వస్తుంది యూనిట్ డిజిట్ 1 వస్తుంది మళ్ళీ 3 పవర్ ఆఫ్ 5 వేసాను అనుకోరా 3 into 1 అంటే మళ్ళీ 3 వచ్చేస్తుంది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది సో దీన్ని ఇగ్నోర్ చేసాను రిమైండర్ 0 వస్తే 1 1 వస్తే 3 2 వస్తే 9 3 వస్తే 7 అన్న 5 4 తో కానీ డివైడ్ చేశాను అనుకో 4 1 జర్ 4 ఎంత వచ్చిందన్నా 1 వచ్చింది 1 వస్తే నేను ఏం చెప్పాను రా 3 అని చెప్పేసి అన్నాను అంటే ఇంటూ 3 నాన్న 6 into 3 into 3 నాన్న 6 3 జర్ 18 మళ్ళీ యూనిట్ డిజిట్ తీసుకోండి 8 3 జర్ 24 యూనిట్ డిజిట్ ఎంతరా 4 నాన్న నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 7 పవర్ ఆఫ్ 95 మైనస్ 3 పవర్ ఆఫ్ 58 అంటున్నారు రైట్ సో చూద్దాం ఒకసారి సో 7th క్వశ్చన్ నాన్న 7th క్వశ్చన్ ఏమన్నారా 7 పవర్ ఆఫ్ 95 మైనస్ 3 పవర్ ఆఫ్ 58 అన్నారు అన్న ఆల్రెడీ మనం 7 ని చేసాం కదా సో 95 ని 4 తో చేస్తే సో 95 by 4 అన్న 4 1s 4 2s రైట్ సో నాకు 12 అన్న అంటే ఎంత వచ్చిందిరా 3 వచ్చింది నాన్న సో మనకి రిమైండర్ 3 వస్తే ఎంత యూనిట్ డిజిట్ 3 నాన్న మైనస్ 3 పవర్ ఆఫ్ 58 రా
58 ని కూడా మళ్ళీ మనం దేంతో చేయాలి 4 సారే కదా రిపీట్ అవుతుంది 4 తో డివైడ్ చేయాలన్న అంటే 58/4 అన్న 4 1s అన్న 4 4s అన్న 16 అంటే రిమైండర్ ఎంత వచ్చిందిరా మనకి 2 వచ్చిందిరా అన్న రిమైండర్ 2 వస్తే మనకి యూనిట్ డిజిట్ ఎంతరా 9 రా 3 - 9 అన్న ఎప్పుడైనా స్మాలెస్ట్ నెంబర్ లో నుంచి లార్జెస్ట్ నెంబర్ ని తీయగలవా తీయలేం మనకి ఏదైనా సబ్ట్రాక్షన్ వచ్చింది అనుకో స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్ తీయాల్సి వస్తే మనం ఏం చేస్తాం సో లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి ఒక నెంబర్ ని అప్పు తెచ్చుకుంటాం ఐ మీన్ బారోయింగ్ తెచ్చుకుంటాం అప్పుడు అది మనకి ఏమవుతుందిరా 3 ప్లేస్ లో 13 అవుతుంది అంటే 13 - 9 అంటే మనకి ఎంత అవుతుందిరా 4 అనేది అవుతుంది అన్న యూనిట్ డిజిట్ ఎంతనా 4 ఓకేనా అర్థమైందా యా ఒకసారి నోట్ చేసుకున్నాను జాగ్రత్తగా సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 4137 పవర్ ఆఫ్ 754 నాన్న సో 8th క్వశ్చన్ ఏమన్నారా 4137 పవర్ ఆఫ్ ఏమిచ్చాడు 754 అని ఇచ్చాడు నాన్న 754 అని ఇచ్చాడు నాన్న సో మళ్ళీ సేమ్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంట్రా 7 మనం దీన్ని చూసుకోవాలి ఒకసారి 7 పవర్ ఆఫ్ 1 అంటే 7 వస్తుంది 7 స్క్వేర్ అంటే ఏంటన్నా 9 వస్తుంది 49 కదా యూనిట్ డిజిట్ 9 అలాగే 7 పవర్ ఆఫ్ 3 అంటే 9 3s అన్న సారీ 9 7s అన్న 63 అంటే యూనిట్ డిజిట్ 3 వస్తుంది అన్న అలాగే 7 పవర్ ఆఫ్ 4 అంటే 3 7s అన్న 21 యూనిట్ డిజిట్ 1 వస్తుంది అన్న 7 పవర్ ఆఫ్ 5 వేస్తే 1 × 7 అన్న 7 వచ్చేస్తుంది అంటే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అన్నమాట అంటే 7 వస్తుంది తర్వాత మళ్ళీ 9 వస్తుంది తర్వాత మళ్ళీ 3 వస్తుంది తర్వాత మళ్ళీ 1 వస్తుంది అంటే ఎన్నిసార్లు వేరీ అవుతుంది 4 టైమ్స్ వేరీ అవుతుంది అందుకే ఈ పైన ఉండే నెంబర్ ని 4 తో డివైడ్ చేస్తాను సపోజ్ రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకో 1 వస్తుంది రైట్ యూనిట్ డిజిట్ అనేది అలా కాదు 1 గాని వచ్చింది అనుకో రిమైండర్ 7 వస్తుంది యూనిట్ డిజిట్ అనేది అలాగే 2 గాని వచ్చింది అనుకో రిమైండర్ యూనిట్ డిజిట్ 9 వస్తుంది అలాగే 3 గాని వచ్చింది అనుకో యూనిట్ డిజిట్ 3 వస్తుంది అన్నమాట అంటే సో 754/4 అన్న 4 1s 4 రైట్ ఇంకెంత ఉంటుంది 35 ఓకేనా సో 8s 4 8s 32 అంటే 3 అంటే 34 మళ్ళీ 8s 32 అంటే ఎంత వచ్చిందిరా రిమైండర్ 2 వచ్చింది అన్న 2 వస్తే యూనిట్ డిజిట్ లో మనకి ఎంత ఉంటుంది అన్న 9 ఉంటుంది అంటే దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేస్తే యూనిట్ డిజిట్ లో మనకు వచ్చే నెంబర్ ఏంటన్నా 9 అన్నమాట అదే సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 6374 పవర్ ఆఫ్ 1793 into 625 power of 317 into 341 power of 491 అని అంటున్నాను సో 9th క్వశ్చన్ ఇక్కడ చెప్తానన్నా సో చూడండి జాగ్రత్తగా సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ 6374 పవర్ ఆఫ్ 1973 రా ఇంటూ ఇంకోటి ఇచ్చాడు 625 పవర్ ఆఫ్ 317 అన్న into 341 power of 491 అన్న నన్న ఇక్కడ మనకి 4 ఉందిరా 4 పవర్ ఆఫ్ 1 అంటే ఎంత నాన్న 4 స్క్వేర్ అంటే ఎంత నాన్న 16 అంటే యూనిట్ డిజిట్ 6 4 క్యూబ్ అంటే 6 4s రైట్ 6 4s 24 అంటే మళ్ళీ 4 రిపీట్ అయిపోతుంది 4 పవర్ ఆఫ్ 4 అంటే మళ్ళీ 256 యూనిట్ డిజిట్ మళ్ళీ 6 వస్తుంది అంటే 4 6 రిపీట్ అవుతుంది సో రిపీట్ అయింది ఒకసారి వదిలేయండి ఎన్నిసార్లు రిపీట్ అయిందిరా 2 సార్లు రిపీట్ అయింది 4 6 మళ్ళీ 4 6 మళ్ళీ 4 6 అంటే డిఫరెంట్ నెంబర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి అన్నమాట ఎన్ని డిఫరెంట్ నెంబర్స్ 2 డిఫరెంట్ నెంబర్స్ మళ్ళీ మనం ఏం చేయాలరా సో దీన్ని మనం 2 తో డివైడ్ చేయాలరా అంటే 1973/2 అంటే నాది ఇది ఎలాగో ఆడ్ నెంబర్ రిమైండర్ అనేది మనకి ఏం వస్తుందా 1 వస్తుంది అన్న రిమైండర్ మనకు 1 వస్తే మనకి 0 వచ్చింది అనుకోనన్న యూనిట్ డిజిట్ లో 6 వస్తుందా రిమైండర్ 1 వస్తే మనకి యూనిట్ డిజిట్ ఏం వస్తుందా 4 వస్తుంది అంటే దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏం వచ్చిందిరా 4 వచ్చింది ఇంటూ ఏసీ అండి సరే ఓకేనా దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే 4 వచ్చింది ఇంటూ ఏసీ ఇక్కడ 625 అన్న 625 అంటే యూనిట్ డిజిట్ ఏంట్రా 5 అంటే 5 పవర్ ఆఫ్ 1 అంటే 5 అండ్ 5 స్క్వేర్ అంటే 25 అండ్ 5 క్యూబ్ అంటే 125 నా యూనిట్ డిజిట్ సేమ్ అవుతుంది ప్రతిసారి అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకి ఏమవుతుంది యూనిట్ డిజిట్ 5 వస్తుంది మరి ఇప్పుడు 317 టైమ్స్ మనం మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్ ఏం వస్తుందా 5 వస్తుంది అంటే 4 × 5 సరేనా అలాగే 341 యూనిట్ డిజిట్ ఏంటన్నా 1 పవర్ ఆఫ్ 1 అంటే 1 1 స్క్వేర్ అంటే 1 1 క్యూబ్ అన్నా 1 అక్కడ కూడా ఏమవుతుంది 1 రిపీట్ అవుతుంది అలాగా
అంటే 341 పవర్ ఆఫ్ 491 అంటే దాని యూనిట్ డిజిట్ ఏముంటుంది 1 ఉంటుంది. ఇప్పుడు ఇది మల్టిప్లై చేశాను 4 5 20 రైట్. సో 20 అంటే యూనిట్ డిజిట్ ఏంటి 0 0 into 1 అంటే 0 అంటే యూనిట్ డిజిట్ ఏమవుతుందా 0 అవుతుంది. దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుందన్నా 0 వస్తుంది. యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ నాన్న, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్, అదేనా. సో చాలా జాగ్రత్తగా చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 1400 into x equal to 1050 then x is equals to, it's simple question. చూద్దాం ఒకసారి. ఏమన్నాడు 1400 into x equal to 1050 అన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని అన్నాడు. అన్న 1400 into x అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాడు, అయితే ఏమవుతుందా డివిజన్ అవుతుంది. అంటే x equal to 1050 by 1400 రా, 0 0 క్యాన్సిల్ రా. సో 720s రా, రైట్. 7 1s 7 5s రా, 5 3s 5 4s రా. x ఈక్వల్ టు ఏమొచ్చిందిరా 3/4 వచ్చింది. ఇది అలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ అన్నమాట, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో 10,000 power of 9 is divided by 10 to the power of 24 అని అంటున్నారా. ఇది కూడా ఈజీ క్వశ్చన్, చూడండి ఒకసారి. సో 11th క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే 1000 power of 9 divided by 10 power of 24 అంటున్నాను. అన్న 1000 నేను ఏం చేస్తానంటే 10 into 10 into 10 అని రాసుకోవచ్చు కదా, అంటే 10 క్యూబ్ అని రాయొచ్చు కదా. సో 10 క్యూబ్ whole power of 9 divided by 10 to the power of 24. నన్ను a power of m whole power of n అంటే a power of m into n అంటే 9 3s ఎంత 27. 10 to the power of 27 by 10 to the power of 24. నన్ను a power of m by a power of n, ఓకేనా. సో బై ఉండి బేసెస్ రెండు ఈక్వల్ గా ఉంటే అవి ఎక్స్పోనెంట్స్ రెండు ఏమవుతాయి అంటే సబ్ట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే 10 to the power of 27 minus 24 నాన్న అంటే 10 to the power of 3 రా. అంటే ఏంటంటే 10 to the power of 3 అంటే 1000 నాన్న. సరిపోయిందా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈజీనా. 35 plus 15 into 1.5 అని అన్నా. సో ఇక్కడ చేద్దాం ఒకసారి. 12th క్వశ్చన్ 35 plus 15 into 1.5. ఇది ఈజీగా కనిపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. బాడ్మాస్ రూల్ ఐడియా ఉంది కదా, బాడ్మాస్ రూల్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్, ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్, రైట్. అది బాడ్మాస్ రూల్. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటన్నా, ఇక్కడ ఏముందా ఎడిషన్ ఉంది, ఇక్కడ ఏమన్నా మల్టిప్లికేషన్ ఉంది. ముందు మనం మల్టిప్లై చేయాలి. 15 ఎంత 225, రైట్. సో 225. కాకపోతే ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది, అంటే మనం ఒక డిజిట్ ముందు ఏం చేయాలి పాయింట్ పెట్టుకోవాలి. అంటే 22.5 ప్లస్ 35. ఇది ఏమవుతుందా మనకి 57.5 అవుతుంది. ఓకే క్లియరా, అదేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో అంటే అన్ని ఈ నెంబర్ సిస్టమ్ లో క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉన్నట్టు ఉంటాయన్న, కానీ కన్ఫ్యూజ్ అవుతారేమో క్లారిటీ కోసం చెప్తున్నాను కొన్ని క్వశ్చన్స్ అంతే, ఓకేనా. యా నెక్స్ట్ 666 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 3 నాన్న. ఏమిచ్చారా ఎన్నో క్వశ్చన్ ఇది 13, రైట్. 666 డివైడెడ్ బై 6 3 నాన్న. ఇది ఏం చేస్తారంటే 666 by 6 రైట్ బై 3 నాన్న. అంటే దీన్ని ఏం రాస్తారా 666 బై దీన్ని రెసిప్రోకల్ చేసాం అనుకున్నాను 6 into 3 నాన్న. 6 6 1 0 1 0 1 0 అంటే 1 1 3 1 1 1 by 3 నాన్న. సో 3 3s are 9 రా, 3 7s are 21 నాన్న. ఆన్సర్ ఎంత వచ్చిందా 37 నాన్న, అంతే. ఓకేనా. 14th క్వశ్చన్ 800 divided by 64 into 1296 divided by 36 నాన్న. సో 14th క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నారా 800 divided by 64 into 1296 divided by 36 నాన్న. 36 రా. సో జనరల్ గా మీకు ఇక్కడ కూడా మరి ఏంటి బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. బాడ్మాస్ రూల్ లో బి అంటే ఏంటి బ్రాకెట్, అంటే ముందు బ్రాకెట్ లో ఉన్న సాల్వ్ చేయాలి, అదే చేద్దాం మనం ఒకసారి, ఓకేనా. సో 800 by 64 into 1296 by 36 నాన్న. 36 1296 రా, 1s 36 రా.
ఓకేనా. తర్వాత 8 వన్స్ నాన్న 8 8 0 అంటే 100/8 ఇంటూ 36 నాన్న, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు, 4 2s నాన్న, 4 9s నాన్న, రైట్. సో 900 ఇంటూ 100, సో 9 ఇంటూ 100 నాన్న 900 నాన్న, 900/2 నాన్న, అంటే ఏమొచ్చిందిరా మనకి 450 వచ్చింది నాన్న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న ఒకసారి. అది ఏమన్నారా, సో 15th క్వశ్చన్ వచ్చేసరికి 12 power of cube into 6 power of 4 divided by 432 అన్నాడు. అంటే ఎలాగే రెండు మల్టిప్లికేషన్స్ కదరా. సో 12 into 12 into 12 into 6 power of 4 అని రాయండి బై 432 నాన్న. సో 12 1s నాన్న, 12 3 and 6 నాన్న. సో 12 1s నాన్న 3 నాన్న, 3 1s నాన్న, 3 4s నాన్న. నాన్న 6 power of 4 నాన్న, 6 power of 4 అంటే 6 6 0 36, 36 into 36 into 4 నాన్న, రైట్. సో 6 6 0 నాన్న, 36 3 6 3 0 18 2 1 into 6 9 1 2 9 6 నాన్న, 1 2 9 6 4 నాన్న, 6 4 0 నాన్న 24 38 11 5184 నాన్న ఆన్సర్ అంతే. ఓకేనా. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా సమ్ డౌట్ ఉంది, ఏదైనా సమ్ నేను ఓకేనా, సో మీకు సరిగ్గా అర్థం కాలేదంటే మీరు ఒకసారి కింద నెంబర్లు ఉంటాయి, సో ఒకసారి నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే మీకు మళ్ళీ క్లియర్ రెస్పాన్స్ ఉంటుంది. నో ప్రాబ్లం. ఓకేనా. ఎనీవే ఆల్ ది బెస్ట్ అన్న.